చంద్రబాబు, జగన్ గారు మీటింగ్ అయ్యారని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇవి కొంత సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయింది. కొంత నిప్పు లేనిదే పొగరాదు అని కొంతమంది అనుకుంటున్నారు. మోడీ గారి ఆదేశం మేరకు వీళ్ళిద్దరూ ఒకటై సమావేశమయ్యారు. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ అంటే ఈయన అమరావతిని దెబ్బకొట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు. తర్వాత వచ్చి రామోజీ గారి మీద పోలీసోళ్ళని పంపించారు. ఇప్పుడు దాకా చరిత్రలో నా మీద పోలీసోళ్ళు పంపించినోళ్ళు లేరని రామోజీరావు గారు చెప్పారు. అంటే మొత్తం మీద ప్రపంచంలో ఉండే కమ్మ సమాజానికి చాలా అవమానకరంగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఆర్థిక మూలాలు అమరావతిలో ఉండడం, దాన్ని దెబ్బకొట్టడం, ప్రపంచంలో ఉండే అందరూ వాళ్ళు అందరూ కలిసి జగన్ గారికి ఏదో ఇబ్బంది కలిగిస్తున్నారు అనే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మోడీ గారికి వెళ్ళిన దానివల్ల ఆయన ఆలోచించి మీ ఇద్దరు మాట్లాడుకొని ఏదో ఒకటి సెటిల్ చేయండి అని చెప్పి ఆదేశించినట్టు, అందువల్ల జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయినట్టు, అంటే ఈయనకి కొంచెం థ్రెట్ ఉందని, అందుకనే జగన్ గారు ఎక్కువ బయట రాకుండా లోపలనే ఉండడం, అందుకని వీళ్ళు కావాలని పరదాలు సాటుంటావు నువ్వు బయట రావు అని అది ఇది విమర్శించినప్పటికి కూడా ఆయన ఎక్కువ పబ్లిక్లోకి దూసుకురాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఒక ఎమ్మెల్యే కూడా నాకు అదే అవకాశం దొరికింది, ఎక్కువ మందితో సమావేశం అవడం లేదు జగన్ గారని తెలియపరచడం. ఇదంతా చూస్తే జగన్ గారికి కొంత కమ్మ సామాజిక వర్గం నుండి ప్రపంచంలో ఉండే చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎలక్షన్ అప్పుడు కూడా ఎంత డబ్బులైనా ఇచ్చి కొనేస్తాము ఎవరినైనా సరే అని చెప్పని వాళ్ళందరూ మాట్లాడినారు. అందరూ వచ్చి కూడా చాలా కృషి చేశారు. అమరావతిలో వాళ్ళు పెట్టిన కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంతా తగ్గిపోయింది, రేట్లు పడిపోయినాయి. దీని మీద వాళ్ళు చాలా కోపంగా జగన్ గారి మీద ఉన్నారు. జగన్ గారు సరే నేను అక్కడ డెవలప్ చేయలేను, ఇంత డబ్బు ఖర్చు పెట్టలేను, విశాఖపట్నం అయితే నేను తక్కువ డబ్బుతో చేస్తానని చెప్పి వాళ్ళతో కాంప్రమైజ్గా మాట్లాడుకో, వాళ్ళతో యుద్ధం చేయొద్దని చెప్పని మోడీ గారు ఏమైనా సజెస్ట్ చేశారా? లేకపోతే ఇదేంది మా బాగా కత్తులు నూరుకొని ఒకరినొకరు ఎక్కువ కొట్టుకునే అంత పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు సమావేశం ఏంది? అందరికీ ఏమీ అర్థం కాలేదు పరిస్థితి. ఇది వాళ్ళకి మామూలుగా సెంట్రల్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏందనే విషయాన్ని మోడీ గారికి ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటారు. దాన్ని బట్టి మోడీ గారు ఏమన్నా ఆదేశించారా వీళ్ళకిద్దరికి ముందు సమావేశం ఏదో ఒక అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే జగన్ గారు కూడా మోడీ గారితో బాగానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా అలయన్స్లో ఉన్నారు. అంటే ఇద్దరు జగన్ గారు తర్వాత మోడీ గారికి ఎంతో ముఖ్యంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగానే ఉన్నారు. ఇద్దరూ నాకు ముఖ్యులే కాబట్టి మీరు మాట్లాడుకొని ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి. ఇలా ఒకరు కక్షలు కార్పణ్యాలు పెంచుకొని ఏదన్నా అఘాయిత్యాలకు పాల్పడొద్దని చెప్పి మోడీ గారు ఏమన్నా వాళ్ళని ఆదేశించిన దానివల్ల వీళ్ళు పాల్గొన్నారా, సమావేశం అయినారా? సమావేశం అయి ఉంటే ఒకవేళ ఏం డెసిషన్ తీసుకుంటారు? ఒకరు తన్నుకోకుండా ఏదో ఎవరు గెలిచినా ఎవరు చేసినా ఎవరి పని వాళ్ళు చేసుకుందామని ఏమన్నా మధ్యస్థం చేసుకుంటారా? అసలు ఏంది విషయం? ఈ కొంచెమైనా నిప్పు రాకపోతే ఈ పొగెట్టొచ్చింది, ఏమీ లేకపోతే ఈ పుకారు ఎవరు పుట్టించారు? తెలుగుదేశం మీడియానే ఎక్కువ ప్రొజెక్ట్ చేసిందంటే ఇది ఏదో వాళ్ళకి కొంతన్న ఊపు అందించుంటేనే కదా వాళ్ళు అలా బయటొచ్చింది. అంటే ఈ కమ్మ సమాజాన్ని అనగదొక్కాలా అనే ఉద్దేశం కానీ లేకుంటే వాళ్ళకి నష్టం కలిగిస్తే కానీ వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకుంటారు. దాని మీద మీ అభిప్రాయం తెలియపరచండి. జగన్ చేసింది, చంద్రబాబు చేసింది